హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము నిన్న నంద్యాలకి వెళ్ళామన్నమాట హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం కోసం. దీని గురించి మీలో ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ నేనైతే చిన్న బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి వినండి. నాకు కూడా దీని గురించి ముందంతా ఏం తెలియకుండా యూట్యూబ్లోనే నేను డిఫరెంట్ డాక్టర్స్ దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే నేను విన్నదే. దాని తర్వాత నాకు అనిపించింది అనమాట, మనకు కూడా తెలిసిన డాక్టర్తో ఒకసారి దీని గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా, అంటే మనం కూడా తీసుకోవచ్చా లేదా, ఏం యూజ్ అవుతుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది అనేది మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా అనేసి నేను మా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దీని గురించి అడిగితే ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది, ఈ ఏజ్ నుండి ఏజ్ వరకు తీసుకోవచ్చు, చాలా మంచిది, ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఫస్ట్ నేనే తీసుకున్నా. నాది సెకండ్ డోస్ అయిన తర్వాత నాకు అంత మంచిగా అనిపించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నాకేం అనిపించలేదు. డాక్టర్ ముందే చెప్పారనమాట, దీనికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనేసి. దాని తర్వాత మా చెల్లికి రీసెంట్గా ఫస్ట్ డోస్ ఇచ్చా అనమాట. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి. ఏదైనా సరే రాకముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. మనం డైలీ అవసరం లేకపోయినా కొన్ని వాటికి స్పెండ్ చేస్తూ ఉంటాము, కానీ ఇలాంటి విషయాలకు వచ్చేసరికి మాత్రం మనీ గురించి ఆలోచిస్తాము. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మనం బాగుండి మన హెల్త్ బాగుంటే మాత్రమే కదా మనం రేపొద్దున ఏదైనా చేయగలము, లేదంటే ఇంకా మనీ అయినా ఎర్న్ చేయగలము. మనమే బాగాలేకపోతే ఆ మనీ మొత్తం ఏం చేసుకుంటాం? మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టా కాదా? ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.